బిగ్ బాస్ సీజన్ 8 నిన్న సెప్టెంబర్ 11వ తేదీ ఎపిసోడ్లో ఎన్నో రకాల చేంజెస్ వచ్చాయి. సోనియా ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చేసింది. తన నిజ స్వరూపాన్ని చూపించేసింది. అసలు ఏం జరిగింది, ఆ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు స్వాతి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వాతి గారు, నిన్న జరిగిన ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటి? నిన్న అయితే రేషన్ అయితే అన్నీ తీసుకున్నాడు బిగ్ బాస్. తీసేసుకొని వాళ్ళకి కొన్ని గేమ్స్ ఇచ్చి ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకే రేషన్ ఇస్తాము అనేసి చెప్పాడు. సో అలాగే ఒక టాస్క్ ఇచ్చాడు. అందులో యష్మి అండ్ నిఖిల్, నైనిక వాళ్ళు అంటే బిగ్ బాస్ పెట్టిన గేమ్స్కి వాళ్ళు వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి అనమాట. ఒక టైం లిమిట్ ఇచ్చి ఆ టైంలో మీకు నచ్చిన రేషన్ తెచ్చుకోవాలని చెప్తారు. ఆ రేషన్ తెచ్చుకున్న తర్వాత అది ఈజీగా ఇవ్వకుండా నేను పెట్టిన గేమ్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆ రేషన్ ఉంటుంది అని చెప్తాడనమాట. సో అలాగే ఫస్ట్ రౌండ్లో నైనిక టీం నుంచి యష్మి టీం నుంచి ఒకరు వెళ్ళి ఆడతారు. అందులో యష్మి టీం విన్ అవుతుంది. సో యష్మి టీంకి రేషన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ నైనిక టీం టు నిఖిల్ టీం ఇద్దరు కలిసి గేమ్ పెడితే అందులో నైనిక టీం విన్ అవుతుంది. సో నైనికకి వస్తుంది రేషన్. బట్ నిఖిల్ అండ్ మణికంఠకి నో రేషన్. సో వాళ్ళు ఓడిపోయినందున ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ రాగి పిండి మాత్రమే తినాలి, రాగి జావ మాత్రమే తినాలని బిగ్ బాస్ అయితే కండిషన్ పెట్టారు. సో ఈ 2 టీమ్స్ ఫుడ్ రేషన్ వచ్చాక వాళ్ళు తినుకుంటూ వీళ్ళు తినకుండా ఉండేసరికి సో సోనియా కొంచెం ఫీల్ అవుతుంది. సో ఫీల్ అయ్యి వాళ్ళకు కూడా ఫుడ్ పంపించండి బిగ్ బాస్ అంటే రిక్వెస్ట్ చేస్తూ ఇంకా కొంచెం నిజంగా సోనియా రియల్గానే అలా ఎమోషనల్ అవుతుంది, లేకపోతే స్క్రీన్ స్పేస్ కోసం? అది ఇక సోనియా అసలు ఏదైనా చేసినా అంతా కంటెంట్ కోసం అన్నట్టుగా అనిపిస్తుంది. అది దేనికోసం ఫీల్ అయింది? అందరికీ సింపతి, బయట ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఫుడ్ గొడవనే. తను ఎప్పుడు ఫుడ్ విషయంలోనే ఇన్వాల్వ్ అవుతుంది. సో నిఖిల్కి ఫుడ్ రాలేదు అన్న థాట్లో తను ఫీల్ అయింది, అలా రియాక్ట్ చేసిందేమో అనేసి అందరూ అప్పుడు అబ్బాయి అండ్ నిఖిల్, పృథ్వీ వీళ్ళంతా వచ్చి తనని ఓదార్చాడు. నిఖిల్ చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు. అసలు ఏం జరిగిందండి? యాక్చువల్లీ నిన్న నిఖిల్ నామినేషన్ రోజు జరిగిన టాపిక్ ఇంకా అందులో నుంచి బయటికి రాలేదు. అనవసరంగా పృథ్వీని నామినేట్ చేశారని. సోనియా, నేను లూజర్స్తో ఉండను, లూజర్స్తో స్టే చేయను, ఇలా నువ్వు ఏం ఆలోచించకుండా గేమ్ ఆడుతున్నావు, ఇలాంటి వాళ్ళతో నేను అసలు ఉండను, వారితో మాట్లాడను అనేసి నిఖిల్ అయితే ఒక మాట అనేసింది. దానికి నిఖిల్ చాలా ఫీల్ అయ్యాడు. సో అలా అన్నాక నేను తనతో మాట్లాడను, తనతో నేను కూడా కంపెనీ ఇవ్వను అనేసి నిఖిల్ చాలా ఎమోషనల్గా లైక్ గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఉన్నాడు. సో అలా సోనియా ఒక మాట అనేసి ఉండిపోయింది. అది గేమ్ పైన ఎఫెక్ట్ అయింది నిఖిల్కి. ఓకే, సోనియా ఆ మాట అనిందని చెప్పేసి తను మరొకరితో అబ్బాయితో ఫీల్ అవ్వడం, అబ్బాయి వెళ్ళి తన దగ్గరికి చెప్పడం, అలా చెప్పినప్పుడు సోనియా ఎలా రియాక్ట్ అయింది? అంటే సోనియా అన్న తర్వాత నిఖిల్ అయితే తనతో మాట్లాడలేదు ఇప్పటి వరకు. సో అదే విషయం అబ్బాయితో డిస్కస్ చేసింది. సో నాతో మాట్లాడట్లేదు నిఖిల్ అని అనేసరికి నువ్వు అలా లూజర్ అని అన్నాక నేను వాడు నీతో ఎలా మాట్లాడతాడు, వాడు నా దగ్గరికి వచ్చి ఫీల్ అయ్యాడు అని అబ్బాయి చెప్పాడు అన్నమాట. నార్మల్గా నేను అన్నాను ఒక మాట, వాడు క్యాజువల్గానే వచ్చి మాట్లాడచ్చు కదా అని సోనియా లైక్ అలా మాట్లాడేసింది. సో నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు అప్పుడు. నిజంగానే వాళ్ళకు లాస్ట్ ఒక 10 days నుంచి మంచి బాండ్ ఉంది. ఎస్, నా పెద్దోడు అని ఉన్నట్టుండి ఒకసారిగా షాక్ ఇచ్చింది. ఆ షాక్కి ఈవెన్ నిఖిల్ కూడా ఫేస్ చేంజ్ అయిపోయింది, అది మనం చూడొచ్చు స్క్రీన్లో. అలాంటిది నిఖిల్ మాట్లాడట్లేదు అంటే దీనివల్ల మాట్లాడట్లేదు అంటే సరే నేను సారీ చెప్పాలి అని ఆలోచించకుండా మాట్లాడకపోతే అని ఎలా లైఫ్ తీసుకుంది? అసలు తను ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చేది అదేనా? తనని ఎవరైనా అడిగితే అడల్టరేటెడ్ జోక్స్ అంటుంది, లేకపోతే ఇలా అంటారు. అసలు సోనియా పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు సోనియా బిగ్ బాస్లో గేమ్ ఆడడానికి రాలేదు. ఎప్పుడు చూసినా సోఫా స్టార్ అని ఒక ట్యాగ్ అయితే ఇవ్వచ్చు. ఎప్పుడు చూసినా సోఫాలో కూర్చొని లైక్ పృథ్వీతో, నిఖిల్తో, అబ్బాయితో ముచ్చట్లేసి కూర్చుంటుంది. గేమ్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు అండ్ యాక్టివ్గా ఉండదు. సో అదే ఆమె అసలు ఒకరిని హర్ట్ చేయడానికి వచ్చింది. ఈవెన్ విష్ణుప్రియ, ప్రేరణని కూడా వీళ్ళిద్దరూ రెచ్చగొట్టేలా చేస్తారు, వీళ్ళు దీంట్లో ముందుంటారు అనేసి ఒక స్టేట్మెంట్ వేసి ఇచ్చేసింది. అండ్ ఇలా ఉండగా యష్మి వచ్చి నిఖిల్కి కొంచెం లైక్ మోటివేట్ చేసింది. ఇలా ఉండే కష్టం, నువ్వు చాలా బాగా ఆడుతావు, నువ్వు స్ట్రాంగ్ కంటెండర్వి, సో నువ్వు ఎందుకు ఇలా ఎమోషనల్ ఫీల్ అయిపోతున్నావు,
నీకంటే బెటర్గా మనకంటే ఇంప్రూవ్ అయ్యాడు, నువ్వు మాత్రం ఇంకా లైక్ కిందికి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఆడు అనేసి లైక్ మోటివేట్ లాగా చేసింది యష్మి. ఓకే, యష్మి ఫస్ట్ వీక్కి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది కదా. చాలా చేంజ్ అంటే అఫ్కోర్స్ తనని ఎవరైనా ఏదైనా అన్నారంటే మాత్రం ఇచ్చి పడేస్తుంది. మన ఇచ్చి పడేస్తుంది. కానీ ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు. తను వచ్చి సపోర్టివ్గా నువ్వు చేయగలవు ఫీల్ అవ్వకు. యాక్చువల్లీ సోనియాకి నిఖిల్కి ఉన్న బాండ్లో సోనియా అలా చెప్పాల్సి ఉండేది, బట్ యష్మి చెప్పింది. యాక్చువల్లీ బిగ్ బాస్లో ద బెస్ట్ కంటెండర్ ఎవరైనా ఉన్నారంటే నిఖిల్ పైన అందరికీ హోప్స్ ఉంది, చాలా బాగా ఆడతాడు, చాలా టఫ్ ఇస్తాడు మాకు అని అనుకున్న వాళ్ళందరికీ నిఖిల్ ఒకైతే షాక్ అయితే ఇచ్చాడు, అసలు ఏం ఆడట్లేదు. సో సోనియాతో పరిచయం ఏర్పడ్డాక అతని అలా అయిపోయాడు. సో యష్మి దాన్ని లైక్ అందులో ఎమోషనల్ అవ్వకుండా ఈ బిగ్ బాస్ హౌస్ బయటికి వెళ్తే వాళ్ళందరూ ఉంటారు, సో నువ్వు ఇక్కడ ఎమోషనల్ అయ్యి నీ గేమ్ అంతా పాడు చేసుకోకు, నీ ఫ్యాన్స్ ఉన్నారు బయట అని చెప్పి లైక్ మోటివేట్ చేస్తారు యష్మి. అప్పుడు కొంచెం ఇంకా లైక్ నిఖిల్ ఓకే అనేసి ఇంకా స్టార్ట్ చేశాడు గేమ్. అయితే నిన్న లైవ్లో నిఖిల్ గెలిచాడు. ఎస్. సో అందరూ ఏమంటున్నారంటే సోనియా నుంచి దూరం వెళ్ళిపోవడం వల్ల అది 100%, అదే 100%. ఎందుకంటే నిన్నటి వరకు నిఖిల్ అంత డల్గా లైక్ ఒక గేమ్లో పార్టిసిపేట్ చేయని నిఖిల్ ఒక్క వన్ డేలో సోనియాతో దూరంగా ఉన్నందుకు లైక్ టాస్క్ విన్ అయిపోయాడు. మనం చూడొచ్చు, అందరికంటే నైనిక టీం యష్మి టీం కంటే లీడ్లో ఉన్నాడు. సోనియా లూజర్ అనడంతో దూరమైన నిఖిల్ నిన్న లైవ్ ఎపిసోడ్లో గెలిచి తన మార్పును చూపించాడు. మరి ఈరోజు ఎపిసోడ్లో అది ప్రసారం కానుంది. అయితే ఆ మార్పు చూపించిన నిఖిల్ని ఇప్పుడు గెలిచాడు అంటూ మళ్ళీ సోనియా తన దగ్గరికి వెళ్ళి పెద్దోడు అని కవరింగ్ ఇస్తుందా, లేకపోతే దూరం నుంచి చూసి కుళ్ళుకుంటుందా అనేది ఈరోజు ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మరి ఈరోజు ఎపిసోడ్ గురించి రేపు హైలైట్స్లో మనం మాట్లాడుతాం.